గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ తరఫున మనం ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం. ఐఎమ్ ఎం కిరణ్ కుమార్, లెక్చరర్ ఇన్ హిస్టరీ, గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ భద్రాచలం. మనం బిఏ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి హిస్టరీ టాపిక్స్లో థర్డ్ సెమ్లో ఉన్న టాపిక్స్లో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అనే టాపిక్ ఇప్పుడు చూద్దాం. అందులో ఈరోజు బ్రిటిష్ గవర్నర్ జనరల్స్లో మనం లార్డ్ వెల్లెస్లీ సంబంధించినటువంటి వివరాలు ఈరోజు మనం చూద్దాం. మనకు భారతదేశానికి వచ్చినటువంటి గవర్నర్ జనరల్స్లో వార్న్ హేస్టింగ్, విలియం బెంటింగ్, కార్న్వాలిస్, ఇలా వెల్లెస్లీ లాంటి వాళ్ళు ఎందరో ముఖ్యమైనటువంటి గవర్నర్ జనరల్ ఉన్నారు. అలాంటి వాళ్ళలో మనం ఈరోజు వెల్లెస్లీ గురించి మనం ఈరోజు చర్చిద్దాం. వెల్లెస్లీ 1790 నుంచి 1805 వరకు ఆయన పదవీ కాలం. ఈయన సర్ జాన్ షోర్ తర్వాత గవర్నర్ జనరల్గా నియమితుడై వెల్లెస్లీ సాధ్యమైనంత వరకు స్వదేశీ సంస్థానాలలో ఏదో ఒక మిషన్ ద్వారా జోక్యం చేసుకొని వారిని సామంతులుగా చేసి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో వారిని భాగంగా చేయడానికి ప్రయత్నం చేశాడు. అంటే రాబర్ట్ క్లైవ్ను మనం భారతదేశంలో రాజ్య స్థాపనలో ఎంత కృషి చేశాడో రాజ్య విస్తరణ విషయంలో లార్డ్ వెల్లెస్లీ అలానే కృషి చేశాడు. సర్ జాన్ షోర్ తర్వాత గవర్నర్ జనరల్గా నియమితుడై ఏదో ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు వాటిలో జోక్యం చేసుకొని వాళ్ళని ఏదో ఒక రకంగా ఏదో ఒక పేరుతో భారతదేశం అంటే వాళ్ళని బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపడానికి చేసిన ప్రయత్నం ఈయన సఫలవంతమైందని చెప్పనాల్సి ఉంటుంది. ఈయన తొలి జీవితం చూస్తే మార్కిస్ వెల్లెస్లీ 1760 జూన్ 20వ తారీఖున జన్మించాడు. ఇతడు ఏటెన్, క్రైస్ట్ చర్చి, ఆక్స్ఫర్డ్లలో విద్యాభ్యాసం చేసి చదువు పూర్తి కాక పూర్వమే తండ్రి మరణించడం వల్ల చదువుకు స్వస్తి చెప్పి కుటుంబ బాధ్యతలు స్వీకరించాడు. వెల్లెస్లీ తన తండ్రి మరణం వల్ల కుటుంబ బాధ్యత స్వీకరించి 1781 నాటికి కామన్స్ సభకు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆ తదుపరి ట్రెజరీలో జూనియర్ లార్డుగాను, బోర్డ్ ఆఫ్ కంట్రోల్లో సభ్యుడిగాను పనిచేసి 1789 నాటికి బెంగాల్ గవర్నర్ జనరల్గా భారతదేశంలో తన పదవి బాధ్యత స్వీకరించాడు. అంటే 1760లో పుట్టిన ఈయన ఏటన్, క్రైస్ట్ చర్చ్, ఆక్స్ఫర్డ్ వాటిలో చదివాడు, విద్యాభ్యాసం చేశాడు. చదువు పూర్తి కాకముందే ఇంటి బాధ్యత పడి తండ్రి చనిపోవడం వల్ల కుటుంబ బాధ్యత స్వీకరించి 1781 నాటికి కామన్ సభ సభ్యుడిగా ఎన్నికై ఆ తర్వాత ట్రెజరీలో జూనియర్
లార్డుగాను, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సభ్యుడిగాను పనిచేసి 1798లో బెంగాల్ గవర్నర్ జనరల్గా పదవి స్వీకారం చేశాడు. ఆయన భారతదేశం వచ్చేటానికి భారతదేశ పరిస్థితి ఎలా ఉన్నాయని చూస్తే, బెంగాల్ అంటే బ్రిటిష్ అధికారం బెంగాల్, మెడ్రాస్, బొంబాయి రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అయి ఉంది. ఈ రాష్ట్రాలకు స్వతంత్ర దేశ సంస్థానాలు ఇరుగు పొరుగు ఉండేవి. ఈ సంస్థానాల్లో పరస్పర పోరాటాలు, అంతఃకలహాలు సర్వసాధారణమైపోయాయి. భారతదేశం ఉన్నటువంటి సామాన్య లక్ష్యమే అది. స్వదేశీ సంస్థానాలు సొంతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని పరస్పర పోరాటాలు, అంతఃకలహాలు చేసేవి. మైసూరు టిప్పు సుల్తాన్ ఆంగ్లేయులను పారదోలి ఫ్రాన్స్ వారి చక్రవర్తితో సంప్రదింపులు మొదలుపెట్టాడు. హైదరాబాద్ నిజాం మహదాజీ సింధియా తమ సైన్యాలను ఫ్రెంచి సైన్యాధికారులచే శిక్షణ ఇప్పించడం కూడా మనం చూస్తాము. దీనికి తోడు కాబూల్ వజీర్ భారతదేశంపై దండెత్తుతాడని చెప్పి ఒక వదంతులు కూడా వ్యాపించాయి. అంటే వెలస్లీ గవర్నర్ జనరల్గా పదవి స్వీకారం చేసేటానికి భారతదేశ పరిస్థితి ఒక బెంగాల్ ప్రాంతము, మెడ్రాస్ ప్రాంతము, బొంబాయి ప్రాంతం మాత్రమే బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉంది. మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాధిపతులు అంతఃకలహాలతో, పరస్పర యుద్ధాలతో అనైక్యంగా ఉన్నారు. దానికి తోడు టిప్పు సుల్తాన్ ఫ్రెంచి వారి సహకారంతో ఇంగ్లీష్ వారిని భారతదేశం నుంచి పంపాలనే ప్రయత్నం చేస్తున్నాడు. హైదరాబాద్ నిజాం మహదాజీ సింధియా వాళ్ళు కూడా ఫ్రెంచి సైన్యాధిపతులతో సైనికాధికారులచే శిక్షణ ఇప్పించడం కూడా మనం చూస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి వచ్చేటువంటి వజీర్ భారతదేశంపై దండెత్తుతాడని చెప్పి ఒక వదంతులు కూడా వ్యాపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెలస్లీ కొన్ని ఆశయాలు పెట్టుకున్నాడు. వెలస్లీ ఆశయాలు ఏంటంటే, భారతదేశంలో ఫ్రెంచి వారి యొక్క ప్రాబల్యాన్ని నాశనం చేయాలి, ఫ్రెంచి వారిని నాశనం చేసి భారతదేశంలో ఇంగ్లీషు వారిని సార్వభౌమాధికారులుగా చేయటం ఆయన యొక్క ముఖ్య లక్ష్యం. అంటే ఫ్రెంచి వారిని భారతదేశంలో వారి యొక్క ప్రాబల్యాన్ని పూర్తిగా అంతం చేసి ఇంగ్లీషు వాళ్ళని సార్వభౌమాధికారులుగా చేయటం ఆయన యొక్క ముఖ్య లక్ష్యంగా చెప్పాల్సి ఉంటుంది. అలానే భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క పరిపాలన విధానాన్ని పటిష్టం చేయటం కూడా ఆయన యొక్క ముఖ్య లక్ష్యం. తన లక్ష్యాలు అంటే భారతదేశంలో ఫ్రెంచ్ వాళ్ళని యొక్క ప్రాబల్యాన్ని తగ్గించడం, పూర్తిగా అది లేకుండా చేయటం, అలానే ఇంగ్లీష్ వారి యొక్క అధికారాన్ని విస్తరణ చేయటం, భారతదేశంలో బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని విస్తరణ చేయటం ఆయన యొక్క ముఖ్య లక్ష్యాలు. ఆ లక్ష్యాలు చేరుకోవడానికి ఆయన 4 పద్ధతులు అనుసరించాడు. ఆ 4 పద్ధతుల్లో ఒకటి సైన్య సహకార పద్ధతి, రెండవది యుద్ధాలు, మూడవది దుష్పరిపాలన నెపం లేదా దుష్పరిపాలన మిష, నాలుగవది పరిపాలన సంస్కరణలు. అంటే ఏదో ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి సంస్థానాలను, ఏదో ఒక రకంగా భారతదేశంలో ఉన్నటువంటి వీటిని బ్రిటిష్ ఆధీనంలోకి తేయడం కోసం చేసిన ప్రయత్నం అన్నట్టు. ఇలాంటి ప్రయత్నంలో ఆయన సైన్య సహకార పద్ధతి పెట్టాడు, యుద్ధాలు అన్నాడు, దుష్పరిపాలన నెపమన్నాడు,
పరిపాలనా సంస్కరణలు అన్నారు. ముందు సైన్య సహకార పద్ధతి అనేది ఏంటో చూస్తే, వెలస్లీ తన ఆశయాన్ని నెరవేర్చుకోవడం కోసం అనుసరించినటువంటి పద్ధతుల్లో ముఖ్యమైనది సైన్య సహకార పద్ధతి. సైన్య సహకార పద్ధతి లక్షణాలు చూస్తే, సైన్య సహకార పద్ధతి ఈ పద్ధతికి ఒప్పుకున్నటువంటి సైన్య సహకార పద్ధతి ఈ పద్ధతిలో ఒప్పుకున్నటువంటి స్వదేశీ సంస్థానాధిపతులు ఎవరైతే ఉన్నారో వారు బ్రిటిష్ స్వదేశీ సంస్థానాధిపతులు ఈ పద్ధతికి ఒప్పుకొని ఆంగ్ల సైన్యాలను తమ రాజ్యంలో పెట్టుకోవటం మనం చూస్తాము. వాటికయ్యే ఖర్చులను కూడా వీరే భరించాల్సి ఉంటుంది. లేదా అందుకు ఆదాయం వచ్చినటువంటి ప్రాంతాలను ఆంగ్లేయులకు ఇవ్వవలసి ఉంటుంది. ఈ సైన్యంలోని అంతఃకలహాలను అంచడానికి ఆ సంస్థానంపై ఇతరులు దాడి చేసినప్పుడు వాటిని తిప్పికొట్టడానికి ఈ సైన్యం ఉపయోగపడుతుంది. అంటే సైన్య సహకార పద్ధతి అంటే అర్థం ఏంటంటే, ఈ సైన్య సహకార పద్ధతికి అంగీకరించిన వాళ్ళ సంస్థానాల్లో ఆంగ్ల సైన్యాలు ఉంటాయి. వాటికి ఖర్చు మాత్రం సంస్థానాలే భరించాలి. లేదు మేము భరించలేము అంటే మాకు కొంత డబ్బు ఇవ్వండి, ఆదాయం ఇవ్వండి, లేదా కొంత రాజ్యాన్ని రాసివ్వండి. రాసిస్తే దాంట్లో వచ్చే ఆదాయాన్ని మేము తీసుకుంటాము, మీకు హెల్ప్ చేస్తామని చెప్పి బ్రిటిష్ అధికారులు ఈ సైన్య సహకార పద్ధతిలో పేర్కొనడం చూస్తాం. ఈ సైన్యం ఏం చేస్తుందంటే, మనకు ఇక్కడ వచ్చేటువంటి అంతఃకలహాలు, విదేశాల్లో వచ్చేటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే, దాడులు వస్తే ఆ దాడులను తిప్పికొట్టడానికి ఈ సైన్యం సహకరిస్తుంది. అదే సైన్య సహకార పద్ధతి అంటే. ఇతర సంస్థానాలలో వారికి గల వాద ప్రతివాదాలన్నింటినీ ఆంగ్లేయుల మధ్యవర్తిత్వంలో వాళ్ళ సలహాను అనుసరించి పరిష్కరించుకోవాలి. అంటే వీళ్ళ మధ్యవర్తులు చేయాలి, ఆంగ్లేయుల్ని మధ్యవర్తులు చేసి వాళ్ళ సలహా మేరకు ఇక్కడ ఏమైనా తగాదాలు వస్తే ఆ తగాదాలను తీర్చుకోవాలి. వారు తమ కొలువునందు ఆంగ్లేయులను తప్ప వేరే ఇతరులను చేర్చుకోవడం కానీ వారితో సంబంధం కానీ పెట్టుకోకూడదు. ఆంగ్లేయులు మిత్రులను వారి మిత్రులుగా భావించాలి, ఆంగ్లేయుల శత్రువులని వారి శత్రువులుగా భావించాలి. అంటే చూడండి, కొత్తగా ఆంగ్లేయుల పరం చేయటం, వాళ్ళని ఇండైరెక్ట్గా కీలుబొమ్మలుగా చేయటం. ఆంగ్లేయులు సైన్యాన్ని సహకరిస్తారు, వాడి ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి, లేదా డబ్బు ఇవ్వండి, లేదంటే కొంత భూమి రాసి ఇవ్వండి, మీకు ఏమైనా యుద్ధాల్లో ఏమైనా ప్రాబ్లం వస్తే మేము హెల్ప్ చేస్తాం. రెండోది ఏంటంటే, మీకేమైనా పక్కన ఉన్నటువంటి సంస్థానాలతో ప్రాబ్లం వస్తే మమ్మల్ని మధ్యలో పెట్టండి, మేము బ్రిటిష్ వాళ్ళ మధ్యలో ఉంటాం, మీకు మాకు మధ్యలో మధ్యవర్తిత్వం అంటే వాళ్ళకి మీకు మధ్యలో మేము మధ్యవర్తులుగా ఉంటాము, అలా పరిష్కారం చేసుకోండి. అలానే ఆంగ్లేయులను తప్ప వేరే యూరోపియన్లు ఎవరిని కూడా భారతదేశంలో అంటే ఈ స్వదేశీ సంస్థలు దీనికి అంగీకరించిన వాళ్ళు దాంట్లో వాళ్ళని చేర్చుకోకూడదు, వాళ్ళతో సంప్రదింపులు పెట్టుకోవద్దు, వాళ్ళ మిత్రత్వం పెట్టుకోకూడదు. అంటే పూర్తిగా మమ్మల్ని మేమే ఫ్రెండ్స్గా చూడాలి, మాకు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు మీరు ఫ్రెండ్స్గా చూడాలి, మాకు శత్రువులు అయిన వాళ్ళు మీరు శత్రువులుగా చూడండి. అంటే ఇండైరెక్ట్గా
వీళ్ళు కీలుబొమ్మలుగా వాళ్ళని మార్చడం అన్నట్టు. తర్వాత రక్షణ పొందినటువంటి సంస్థానాల్లో ఆంగ్ల అధికారి ఒక రెసిడెంట్ అంట, అధికారిని ఒక ఆయన ఉంచుతాము. సంస్థానాధీశులన్నీ సంధి షరతులన్నీ పాటిస్తున్నారో లేదో చూడటం ఆయన యొక్క కర్తవ్యం. ఇంగ్లీష్ రెసిడెంట్ ఒక ఆయన ఆ స్వదేశీ సంస్థానం అంటే ఎవరైతే ఒప్పుకుంటారో దీనికి అక్కడ ఉంటాడు. ఆయన వీళ్ళు అన్నీ ఫాలో అవుతున్నారా లేదా చూడటం, ఆయనకు సూపర్వైజ్ చేయడం ఆయన బాధ్యతగా ఉంటుంది. నెక్స్ట్, ఈ షరతులన్నీ అంగీకరించిన స్వదేశీ సంస్థానాలు సర్వావస్థలందు శత్రుభయం లేకుండా రక్షించడానికి ఆంగ్లేయులు ఉంటారు. అంటే సైన్య సహకార పద్ధతికి అంగీకరించారు అంటే సైనిక విషయాల మొత్తం ఆంగ్లేయులు చూసుకుంటారు. అందుకు ఖర్చు అంటే ఎవరైనా దాడులు చేస్తే అది హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఖర్చు మాత్రం మీరే పెట్టుకోవాలి, కొంత భూములు ఇవ్వండి. తర్వాత ఇంగ్లీష్ వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ ఏంటి, వేరే ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొద్దు. వీళ్ళ ఇంగ్లీష్ వాళ్ళ ఫ్రెండ్స్ మీకు ఫ్రెండ్స్ కావాలి, ఇంగ్లీష్ వాళ్ళకి శత్రువులు మీకు శత్రువులు కావాలి. అలానే మీరు ఎంతవరకు ఆ సైన్య సహకార పద్ధతిని అంగీకరిస్తున్నారో అది చూడటం కోసం ఒక ఇంగ్లీష్ రెసిడెంట్ అనేటువంటి ఆయన్ని అక్కడ ఉంచుతారు. ఆయన సూపర్వైజ్ చేయటం ఆయన బాధ్యతగా ఉంటుంది. దాని తర్వాత సర్వకాల సర్వావస్థలలో శత్రు భయం లేకుండా వీరు ప్రశాంతంగా ఉండవచ్చు. ఇది సైన్య సహకార పద్ధతి వల్ల ఎవరైతే సైన్య సహకార పద్ధతికి అంగీకరిస్తున్నారో వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్. దీని యొక్క గుణదోషాలు చూస్తే, సైన్య సహకార పద్ధతిలోని గుణదోషాలు చూస్తే, సైన్య సహకార పద్ధతి ఈ సంధి వల్ల అమల్లో రాగానే సంస్థానాల్లో అంతఃకలహాలు అంతమైపోయాయి. సంస్థానాల మధ్య యుద్ధాలు కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఆంగ్లేయులకు సైనిక స్థావరాలు లభించాయి, అక్కడక్కడ సైనిక స్థావరాలు పెట్టుకునేటువంటి స్థావరాలు లభించాయి. ఆంగ్లేయ సైనిక ఖర్చులు భరించడానికి వీళ్ళు ఉండటం వల్ల ఆంగ్లేయులకు ఆర్థికంగా బెనిఫిట్ అయింది. డబ్బులు మొత్తం వాళ్ళే పెట్టి సైనిక ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకుంటే వీళ్ళు ప్రశాంతంగా మెయింటైన్ చేయడం వీళ్ళ బాధ్యత కాబట్టి వీళ్ళకి ఆర్థికమైన లాభం బాగా జరిగింది. నామకః స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి కానీ ఆంగ్లేయులు వారి సొంత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ వాళ్ళ అధికారాన్ని పూర్తిగా చుట్టేశారు. అంటే పేరుకే వీళ్ళని పెట్టారు కానీ వీళ్ళ యొక్క అధికారాన్ని మొత్తం వాళ్ళే తీసుకున్నారు. తర్వాత బాధ్యత లేని అధికారం ఆంగ్లేయులు ఈ సంధి ద్వారా లభించడం ద్వారా ఒక రకమైన చతురత, రాజకీయ చతురత, వెలస్లీ యొక్క రాజకీయ చతురత అనాలి. అలా వెలస్లీ రాజకీయ చతురతతో బాధ్యత లేని అధికారం ఆంగ్లేయులకు లభించింది. ఆంగ్లేయులు వ్యాపారం కూడా అభివృద్ధి పొందింది. అంతకుముందు సులభంగా ప్రవేశం లేని సంస్థానంలో కూడా వాళ్ళు స్వేచ్ఛగా వ్యాపారం చేయటం సాధ్యమైంది. వాళ్ళు ఎదిరించే సామర్థ్యం కానీ ధైర్యం కానీ రాజులకు లేకుండా పోయింది. అంటే సింపుల్గా అంత క్రితం వ్యాపారం చేయడం కష్టమయ్యేది, ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కలిగింది. అన్ని చోట్ల తిరగడం, చాలామంది ఫ్రెండ్స్ ఎక్కువ కొద్దీ వీళ్ళకి డేర్నెస్ పెరిగింది, వీళ్ళకి ధైర్యం పెరిగిపోయింది, వేరే వాళ్ళు ఎవరు వీళ్ళ దాడి చేయడానికి అవకాశం లేకుండా పోయింది. నెక్స్ట్ ఆంగ్లేయులకి ఫ్రెంచ్ వాళ్ళ బాధ కూడా పూర్తిగా తగ్గిపోయింది. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకుండా తప్పిపోయారు కాబట్టి వీళ్ళకి ఆ ఫ్రెంచ్ వాళ్ళ బాధ కూడా తొలగిపోయింది. సైన్య సహకార పద్ధతి ఆంగ్లేయులకు లాభదాయకంగా పరిగణించిన సంస్థానాలకు కొంచెం లాభం లేకుండా పోయింది. వారు కొంత భంగపడ్డారు, ఎందుకంటే ఏమీ వీళ్ళ చేతులు లేదు. వీరు హైదరాబాద్ నిజాము ఫస్ట్ సైన్య సహకార పద్ధతికి అంగీకరిస్తారు. ఏముంది అంటే ఈయన చేతిలో ఏం లేదు, మిత్రత్వం పెట్టాలా, వాళ్ళ ఫ్రెండ్ శత్రువులుగా ఉండాలి, వాళ్ళ శత్రువులే ఈ శత్రువులు.
ఎవరైనా ఫ్రెండ్షిప్ చేయాలంటే నువ్వు ఫ్రెండ్షిప్ చేయదు కాదు, వాడి ఫ్రెండే నీకు ఫ్రెండ్. వాడితో యుద్ధం చేయాలా, వాడు ఫ్రెండ్ అయితే వాడితో నువ్వు యుద్ధం చేయదు అంటే ఒక ఏం లేదు. నిజాం లేదు, ఏదైతే స్వదేశీ సంస్థానాధిపతులు ఏదైతే సైనిక సహకార పద్ధతికి అంగీకరిస్తున్నారో వాళ్ళకి స్వేచ్ఛ పూర్తిగా పోయి పూర్తిగా బ్రిటిష్ వారి చేతిలో కీలు బొమ్మలుగా మారి భంగపడ్డారు. నెక్స్ట్, ఈ సైనిక సహకార పద్ధతి ఏదైతే ఉందో ఈ సైనిక సహకార పద్ధతి దీనివల్ల ఆంగ్లేయులకు ఖర్చు తగ్గింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆంగ్లేయులకు తృప్తి కలగకపోవడం, తుదకు స్వదేశంలో ఉన్నటువంటి ఎక్కువ సారవంతమైన భూములు స్వదేశీ సంస్థానాధిపతులు కోల్పోవాల్సి. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే ఆ ప్రాంతం మొత్తం, ఆంధ్ర ప్రాంతం మొత్తం అలా కోల్పోవటం మనం చూస్తాం. ఖర్చులు పెరిగిపోవడం వల్ల పన్నుల బాధ అధికమై ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాజులకు ఎటువంటి బాధ్యత లేకపోవడంతో వాళ్ళు విలాస జీవితాన్ని గడిపారు. స్వదేశీ సైనికులకు ఉద్యోగాలు లేకుండా పోయాయి. నిరుద్యోగ సమస్య పెరిగింది. చివరకు ఈ అరాచక స్థితే 1857 విప్లవానికి దారితీసింది. మనం 1857 సిపాయిల తిరుగుబాటులో వెల్లెస్లీ సైనిక సహకార పద్ధతి గురించి కూడా మనం చెప్తాం కారణాల్లో. ఇది వాస్తవానికి దానికి ఒక కారణం కూడా ఏంటంటానికి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, స్వదేశీ సంస్థానాధిపతులు బ్రిటిష్ వాళ్ళతో సైనిక సహకార పద్ధతికి అంగీకరిస్తే కొన్ని లాభాలు అవుతున్నాయి. అంత కలహాలు తగ్గిపోయి, యుద్ధాలు తగ్గిపోయినాయి, బాగానే ఉంది. కానీ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునే ఆంగ్లేయులకు అవకాశం అయింది. ఖర్చు ఏమో మనోళ్ళు పెట్టుకుంటే ఇంగ్లీష్ వాళ్ళు సైన్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఎటువంటి విషయాల్లో వీళ్ళకి స్వేచ్ఛ లేకపోవడంలో వీళ్ళు పూర్తిగా భంగపడ్డారు. బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. బ్రిటిష్ వాళ్ళని ఎదిరించేటువంటి శక్తి లేకుండా తయారయ్యారు రాజులందరూ. స్వదేశీ సంస్థానాలు ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ విధానం వల్ల చాలా నష్టపోయారని చెప్పనవలసి ఉంటుంది. చాలా సారవంతమైన భూములు కోల్పోయారు. దాంట్లో ప్రజలు పన్నుల బాధలతో ఇబ్బంది పడ్డారు. రాజులు మాత్రం ఏ పని లేదు కాబట్టి విలాస జీవితాన్ని గడిపారు. స్వదేశీ సైనికులకు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో నిరుద్యోగత పెరిగింది. చివరికి ఈ అరాచక స్థితే 1857 సిపాయిల తిరుగుబాటుకి కారణమైందని చెప్పనవసరం ఉంటుంది. ఇక ఈ స్వదేశీ సంస్థానాలు, దీంట్లో చేరిన సంస్థానాలు చూస్తే మనకు హైదరాబాద్ నిజాం మొదటగా ఈ సైన్య సహకార పద్ధతికి అంగీకరించాడు. వారి పోషణ కోసం దత్త మండలాలను ఆంగ్లేయులకు ఇచ్చేశాడు. తర్వాత అయోధ్య నవాబు కూడా దీన్ని అంగీకరించి బలవంతంగానే ప్రవేశపెట్టి గోరఖ్పూర్, రోహిల్ఖండ్, గంగా యమున అంతర్వేది ప్రాంతాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఈ పద్ధతిలో ఇతరులు అనేక మంది చేరారు. మొఘల్ ఆలం షా, సింధియా, బోన్స్లే, గైక్వాడ్, మైసూర్ ప్రభు కృష్ణరాజ్ వడయార్ కూడా దీంట్లో తప్పక చేరాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే బ్రిటిష్ వారు అనుసరించినటువంటి విధానం వల్ల, ముఖ్యంగా సైనిక సహకార పద్ధతి విధానం వల్ల కొంతమంది ఇష్టపూర్వకంగా కలిస్తే, కొంతమంది బలవంతంగా కలిశారు. అలా ఇష్టపూర్వకంగానో బలవంతంగానో చాలా రాజ్యాలు, చాలా స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ వారి పరమయ్యాయి. అంటే ఈయన భారతదేశంలో ఆంగ్ల సామ్రాజ్య విస్తరణే భాగంగా వచ్చాడు కాబట్టి ఆయన ఆంగ్ల సామ్రాజ్య విస్తరణలో పాటుగా ఇది ఆయనకు బాగా ఎక్కువ బెనిఫిట్ చేసింది అని చెప్పాల్సి ఉంటుంది. ఇక తర్వాత ఈ సైన్య సహకార పద్ధతి విధానం వల్ల సంస్థానాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. బ్రిటిష్ వారు భారతదేశంలో తమ సార్వభౌమాధికారాన్ని నెలకొల్పడానికి సైన్య సహకార పద్ధతి బాగా ఉపయోగించింది. ఇది అంటే ఆయన బ్రిటిష్
రాజ్య విస్తరణ కోసం ఆయన అనుసరించినటువంటి దాంట్లో సైన్య సహకార పద్ధతి ఒకటి అయితే, రెండోది యుద్ధాలు. యుద్ధాలు అంటే ఆంగ్ల సామ్రాజ్య విస్తీర్ణంలో వెల్లస్లీ 4వ మైసూర్ యుద్ధం, 2వ మహారాష్ట్ర యుద్ధం కూడా చేశాడు. 4వ మైసూర్ యుద్ధంలో టిపు సుల్తాన్ను ఓడించి అతని రాజ్యంలో అధిక భాగాన్ని ఆంగ్ల రాజ్యంలో కలిపేశాడు. డీన్ హట్టన్ మాటల్లో మైసూరు విజయం సైనికంగా, ఆర్థికంగా, స్నేహశాంతుల దృష్ట్యా క్లైవ్ అనంతరం ఆంగ్లేయులు సాధించిన గొప్ప విజయంగా డీన్ హట్టన్ లాంటి వాడు పేర్కొన్నారు. 4వ మైసూర్ యుద్ధం తర్వాత ఆక్రమించిన ప్రాంతాలను ఉత్తర సర్కారులకు కలిపి మెడ్రాస్ రాష్ట్రంగా ఏర్పరిచారు. వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతి తర్వాత ఇంకా భారతదేశంలో ఉన్న మిగిలిన ప్రాంతాలని ఆంగ్ల సామ్రాజ్యంలో భాగంగా చేయడం కోసం 4వ మైసూర్ యుద్ధం చేస్తాడు, 2వ మహారాష్ట్ర యుద్ధం చేస్తాడు. ఈ 4వ మైసూర్ యుద్ధంలో టిపు సుల్తాన్ ఓడించి ఆయన రాజ్యంలో చాలా ప్రాంతాన్ని ఆంగ్ల సామ్రాజ్యంలో కలిపేశాడు. అంటే రాబర్ట్ క్లైవ్ తర్వాత ఈయన ఈ 4వ మైసూర్ యుద్ధం ఫలితంగా ఎక్కువ ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలో పోవడానికి బాగా ఉపయోగపడదని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత 2వ మహారాష్ట్ర యుద్ధంలో పాల్గొని విజయం సాధించి కటక్ ప్రాంతము, వార్దా నది పశ్చిమగా ఉన్న ప్రాంతాన్ని, తర్వాత సింధియా, అహ్మద్నగర్, బ్రోచ్ను ఆంగ్ల సామ్రాజ్యంలోకి కలిపాడు. సైన్య సహకార పద్ధతికి అంగీకరించకపోతే యుద్ధాలు, ఏదో రకంగా యుద్ధాలు చేయటం వాళ్ళతో. ఒకటేమో సైన్య సహకార పద్ధతితో సైన్యంలో కలవండి బాబు, సైన్య సహకార పద్ధతితో కలవని వాళ్ళతోనేమో యుద్ధాలు చేయటం. అలా యుద్ధాలు చేయడంలో టిపు సుల్తాన్తో యుద్ధం చేశాడు. ఆయన రాజ్యంలో చాలా పార్ట్ ఆక్రమించుకున్నాడు 1799లో 4వ మైసూర్ యుద్ధంలో. తర్వాత 2వ మహారాష్ట్ర యుద్ధంలో 1803 నుంచి 1805 వరకు జరిగినటువంటి దాంట్లో పాల్గొని కటక్ ప్రాంతము, వార్దా నదికి పశ్చిమగా ఉన్న ప్రాంతం, సింధియా, అహ్మద్నగర్, బ్రోచ్ ప్రాంతాలని ఆంగ్ల సామ్రాజ్యంలో కలిపివేశాడు. ఇక తర్వాతది దుష్పరిపాలన, మిషా 3వ పార్టీది. ఆయన యొక్క రాజ్య విస్తరణలో మొదటి సైన్య సహకార పద్ధతి, రెండవది యుద్ధాలు, మూడవది దుష్పరిపాలన, నెపం. అంటే వీళ్ళకి పరిపాలన చేయడం లేదు. వెల్లస్లీ దుష్పరిపాలన అనేటువంటి ఒక నెపం చూపి వాళ్ళకి పరిపాలన చేయడం చేత కావట్లేదనే పేరుతో తంజావూరు ప్రాంతము, కర్ణాటకము, సూరత్, ఫరూకాబాద్ పాలకులకు భరణాలు ఇచ్చి ఆ ప్రాంతాల్ని ఆంగ్ల సామ్రాజ్యంలో కలిపేశారు. అంటే మీకు పరిపాలన చేయడం చేత కావట్లేదు కాబట్టి మీ పరిపాలన ఏం చేస్తామో మీకు భరణాలు ఇస్తామంటే తప్పనిసరిగా కొంతమంది బలవంతంగా ఒప్పుకున్నారు, కొంతమంది ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారు. అట్లా కర్ణాటక ప్రాంతము, తంజావూరు ప్రాంతము, సూరత్ ప్రాంతము, ఫరూకాబాద్ ప్రాంతము బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనమయ్యాయి. ఇక తర్వాత పరిపాలనా సంస్కరణలు అంటే ఆయన సామ్రాజ్య నిర్మాతే కాకుండా పరిపాలనా సంస్కరణలు కూడా చేస్తాడు. అందులో ముఖ్యంగా సంస్కరణలు చూస్తే కంపెనీ ఉద్యోగులు తమ విధులు సక్రమంగా చక్కగా నిర్వహించాలంటే వారికి తగిన సరిఫీదు కావాలనే అభిప్రాయంతో 1800 సంవత్సరంలో కలకత్తాలో విలియం కోర్టులో ఒక కళాశాలను ఏర్పాటు చేశాడు. ఈ కళాశాల కానీ తర్వాత అయితే డైరెక్టర్లు దాన్ని 1802లో మూసేయించారు. అంటే భారతదేశంలో ఆయన సామ్రాజ్య విస్తరణ కోసం సైన్య సహకార పద్ధతి, యుద్ధాలు, దుష్పరిపాలన నెపం, వీటితో ఆయన ఆంగ్ల సామ్రాజ్య విస్తరణ చేశాడు. ఆ తర్వాత కొన్ని పరిపాలనా సంస్కరణలు చేశాడు. ఆ పరిపాలనా సంస్కరణలో వీళ్ళకి బ్రిటిష్ అధికారులకు కొంత శిక్షణ ఉండాలని, శిక్షణ ఉండాలనే ఉద్దేశంతో 1800 సంవత్సరంలో ఒక కళాశాలను సెయింట్ విలియం కోర్టులో దాంట్లో ఏర్పాటు చేశారు. కానీ తర్వాత దాన్ని డైరెక్ట్లో మూసేయించారు. ఆ తర్వాత వెల్లెస్లీ న్యాయశాఖలో కూడా కొంత మార్పులు చేశాడు. దాంట్లో
అంతకుముందు సదర్, దివాన్, అదాలత్కు న్యాయమూర్తులుగా గవర్నర్ జనరల్, కౌన్సిల్ సభ్యులు వ్యవహరించేవాడు. కానీ దానికి స్వస్తి చెప్పి నిపుణులైనటువంటి న్యాయమూర్తులను ప్రత్యేకంగా నియమించి ఏర్పాటు చేశాడు. అంటే అంతకుముందేమో ఈ సదర్, దివాన్, అదాలత్కు న్యాయమూర్తులుగా గవర్నర్ జనరల్, కొంతమంది కౌన్సిల్ సభ్యులు న్యాయమూర్తులుగా వ్యవహరించేవారు. వీళ్ళకి వాస్తవానికి న్యాయం సంబంధించిన వివరాలు ఏం తెలియకుండా న్యాయం తీర్పులు ఇవ్వడం అంటే తప్పు. కాబట్టి కొంతమంది నిపుణులైనటువంటి న్యాయమూర్తులను ఏర్పాటు చేసి తద్వారా తీర్పులు ఇచ్చే పద్ధతి పెట్టాడు. అది కూడా మంచి సంస్కరణ అనాల్సి ఉంటుంది. నెక్స్ట్, సిఫారసులను బట్టి కాక అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వటం. ఇది ఫస్ట్లో కూడా చూసాం. సిఫారసులను బట్టి, రికమెండేషన్స్ బట్టి కాకుండా అర్హతను ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వటం కూడా మనం చూస్తాం. తర్వాత బ్రిటిష్ సైన్యంలో ఆంగ్ల సైనికుల్ని అధికం చేయటం, తర్వాత పత్రికలపై ఆంక్షలు కూడా పెట్టడం మనం చూస్తాము. ఇవి ఆయన యొక్క పరిపాలనా సంస్కరణలు. అంటే కంపెనీ ఉద్యోగులకి శిక్షణ ఇవ్వడం కోసం ఒక కాలేజీని ఏర్పాటు చేస్తాడు. న్యాయశాఖలో గవర్నర్ జనరల్ చెప్పే తీర్పులను తీసేసి అక్కడ స్పెషల్గా న్యాయమూర్తులను ఏర్పాటు చేస్తాడు. అర్హతను ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం, రికమెండేషన్స్ పక్కన పెట్టేసి సైన్యంలో ఆంగ్ల సైనికులను పెంచడం, పత్రికల మీద ఆంక్షలు విధించడం లాంటి పరిపాలనాపరమైన సంస్కరణలు మనం చూస్తాము. ఇలా గవర్నర్ జనరల్గా వచ్చినటువంటి ఈయన వెల్లెస్లీ తన పాలనా కాలంలో సైన్య సహకార పద్ధతి పేరుతో భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ ప్రాంతాన్ని బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేసి భారతీయ సంస్థానాధిపతులను కేవలం కీలుబొమ్మలుగా మార్చి బ్రిటిష్ వారు చెప్పినట్టుగా వినే పరిస్థితికి తీసుకొచ్చాడు. బ్రిటిష్ వారు ఏవైతే చెప్తారో ఆ బ్రిటిష్ వారి యొక్క విధానానికి అనుగుణంగా వాళ్ళు చెప్పినట్లే పనిచేయాలి. వాళ్ళ సైన్యానికి అయ్యే ఖర్చును భారతీయ వీళ్ళే పెట్టుకోవాలి. అలానే వారు ఎవరితో అయినా వివాహ సంబంధాలు పెట్టుకోవాలన్నా, మిత్రత్వం పెట్టుకోవాలన్నా, శత్రుత్వం పెట్టుకోవాలన్నా బ్రిటిష్ వాళ్ళ యొక్క అనుమతి తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అలానే ఫ్రెంచ్ వాళ్ళని దూరంగా పెట్టాలన్నటువంటి ఆయన కోరిక నెరవేరింది. వీళ్ళ యొక్క సైన్య సహకార పద్ధతిని ఎలా వీళ్ళు ఫాలో అవుతున్నారో సూపర్వైజ్ చేయడం కోసం బ్రిటిష్ రెసిడెంట్ అనేటువంటి ఒక ఆయన్ను దీంట్లో ఏర్పాటు చేయడం కూడా మనం చూస్తాము. ఇలా సంస్థానాధిపతులన్నీ చాలా వరకు బ్రిటిష్ సైన్య సహకార పద్ధతికి అంగీకరించడం కోసం ప్రయత్నం చేశాడు. ఆయన ప్రయత్నం వల్ల చాలా మంది దీంట్లో చేరిపోయి, ఎందుకంటే వాళ్ళు యుద్ధ భయాన్ని పక్కా పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది చేరడానికి ముందుకు వచ్చారు. దానివల్ల చాలా ప్రాంతం బ్రిటిష్ ఆధీనంలోకి పోవటం వల్ల అంత కలహాలు తగ్గాయి, యుద్ధాలు తగ్గాయి, సైనిక స్థావరాలు బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేసుకునే అవకాశం కలిగింది. ఇలా బ్రిటిష్ వాళ్ళకి రాజుల యొక్క సొంత విషయాల్లో కూడా జోక్యం చేసుకునే స్వేచ్ఛ లభించడం కూడా ఆయనకి బెనిఫిట్ అని చెప్పనాల్సి ఉంటుంది. తర్వాత దీనివల్ల వాళ్ళు ఈజీగా వ్యాపారం చేసుకునే అవకాశం కలిగింది, అన్ని చోట్లకు ఈజీగా వెళ్ళే అవకాశం కలిగింది. ఫ్రెంచ్ వాళ్ళ బాధ పూర్తిగా తొలగిపోయింది. సైనిక ఖర్చులు మొత్తం స్వదేశీ సంస్థానాధిపత్యంలో పెట్టుకోవడం కూడా వాళ్ళకి బాగా బెనిఫిట్ అయింది. ఇలా సైనికులకి వాళ్ళు చేసిన అంటే వాళ్ళ విధానం వల్ల కొంత అయితే భారతదేశంలో భారతీయ నవాబులు నష్టపోయారు. కీలుబొమ్మలుగా వాళ్ళ యొక్క ప్రాబల్యం పోయి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత కోల్పోయారు. కొంతమంది విలాసవంతంగా జీవితం గడిపారు, కానీ కొంతమంది అయితే అది చాలా అవమానంగా భావించారు. భారతదేశంలో వాళ్ళ విధానాల వల్ల, సైనిక విధానం వల్ల బ్రిటిష్ వాళ్ళకి సైన్యంలో చేర్చుకోవడం వల్ల భారతీయ సైనికులు నిరుద్యోగత పెరిగిపోయింది. తద్వారా 1857 సిపాయి తిరుగుబాటు లాంటిది కూడా రావడానికి అవకాశం కలిగింది. తర్వాత ఆయన దానివల్ల కొంత నష్టమే, ఎందుకంటే హైదరాబాద్ నిజాం చేరాడు. తర్వాత బలవంతంగా గోరఖ్పూర్, గోహిల్కండ్ ఇలాంటి వాళ్ళని చేర్చుకున్నాడు. తర్వాత మొఘల్ ఆలం షా, సింధియా ఇలాంటి వాళ్ళని కూడా చేర్చుకోవడం మనం సైన్య సహకార పద్ధతిలో చూస్తాం. అది కూడా వాస్తవానికి చాలా మంది ఇష్టపూర్వకంగా కాకుండా అయిష్టంగానే జాయిన్ అయ్యారు. ఎట్లా అయితే భారతదేశంలో జాయిన్ కాకపోతే ఏంటంటే యుద్ధాలు చేస్తారు.
అంటే ఇప్పుడు ఈయన టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళు కాలేదు కాబట్టి ఆయనతో మైసూర్ యుద్ధం చేశాడు. ఆయన రాజ్యంలో చాలా ప్రాంతం ఆక్యుపై చేసుకున్నాడు. అంటే రాజులు ఎలా ఉన్నారంటే, వీళ్ళు ఎలా ఉన్నారంటే, అయితే ఫ్రెండ్షిప్ చేయలేదంటే మీతో యుద్ధం చేశానే మీ ప్రాంతంలో లాక్కుంటాం అంటే, వాళ్ళంటే లాక్కోవటం ఎందుకురా బాబు అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్ నిజాం అలా చేయడం వల్ల ఏంటంటే, హైదరాబాద్ నిజాం బ్రిటిష్ వాళ్ళతో ఈ సైన్య సహకార పద్ధతికి అంగీకరించడం వల్ల ఆయన మనకు 1948 వరకు అలానే ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన సొంత రాజుగానే ఉన్నాడు. అంటే ఆయన ఒక తెలివి. అలా చాలామంది బ్రిటిష్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే మంచిదే కదా అని ఉద్దేశంతో చాలామంది అలా వెళ్ళిపోయారు. అలా వెళ్ళిన వాళ్ళు టిప్పు సుల్తాన్ లాంటి వాళ్ళతో యుద్ధం చేశాడు. అలా టిప్పు సుల్తాన్ రాజ్యంలో చాలా ఆక్యుపై చేసుకున్నాడు. ఆ తర్వాత మనకు ఈ రెండవ మహారాష్ట్ర యుద్ధంలో కటక్ ప్రాంతం, వార్దా నది తీరం ప్రాంతం, ఈ అహ్మద్నగర్ బ్రోచ్ ప్రాంతాన్ని కూడా ఆంగ్లేయ వ్యాపారం చేశాడు. తర్వాత దుష్పరిపాలన నెపంతో తంజావూరు, కర్ణాటక, సూరత్, ఫరూకాబాద్ లాంటి వాటి ప్రాంతాలను కూడా బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం చేశాడు. ఆ తర్వాత మనం చూస్తే ఈయన కాలంలో పరిపాలనా సంస్కరణ చేయడం కోసం కొన్ని పనులు చేశాడు. అందులో బ్రిటిష్ వాళ్ళకి కొంత శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో కలకత్తా కోటలో ఒక కళాశాలను అయితే ఏర్పాటు చేశాడు. కానీ డైరెక్టర్లు అయితే దాన్ని ఒప్పుకోకుండా తీసేశారు. మొత్తం మీద ఆయన అంటే కొంత చేయాలని ఒక ప్రయత్నం అయితే చేశాడు. న్యాయ విషయంలో గవర్నర్ జనరల్ చేయాల్సిన పని గవర్నర్ జనరల్ చేయాలి, కానీ ఆయన తీర్పులు అలా ఇస్తాడు అని చెప్పి ఆయనకు నాలెడ్జ్ ఉండదనే ఉద్దేశంతో అక్కడ సదర్ దివాన్ అదాలత్కు ప్రత్యేకంగా అనుభవం కలిగిన న్యాయమూర్తులను అక్కడ పెట్టడం కూడా మనం చూస్తాం. అలానే అర్హతను ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వటం, సైనికుల్లో ఆంగ్లేయులకు ప్రాధాన్యత పెరగటం, తర్వాత పత్రికల మీద ఆంక్షలు విధించడం లాంటివి మనం చూస్తాం. ఈ విధంగా వెల్లెస్లీ తన పరిపాలనా కాలంలో ఒక ప్రముఖుడిగా, గవర్నర్ జనరల్ విషయంలో ఒక ప్రముఖుడిగా భారతదేశంలో వాస్తవానికి ఆయన వచ్చినప్పుడు కొంత ఆందోళనగా ఉన్నారు. కానీ తర్వాత కాలంలో ఏదో ఒక రకంగా ఇప్పుడు మహారాష్ట్రలో మైసూరు, నైజాం ప్రాంతం ఇలాంటి స్వదేశీ సంస్థానాలు ఇలాంటి వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో వాళ్ళని తన యొక్క చాకచక్యంతో ఇంగ్లీష్ వాళ్ళతో కలపటం. అంటే ఫస్ట్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసే పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళని ఏదో ఒక రకంగా ఇంగ్లీష్ వాళ్ళ వైపు తిప్పుకోవటం. అందుకనే పిఈ రాబర్ట్ మాటల్లో వెల్లెస్లీ అద్భుత విజయాలు సాధించిన పాలకుడు, ఆంగ్ల సామ్రాజ్య నిర్మాతల్లో ఈయన కూడా ఒకడని చెప్పి మనం పేర్కొంటాడు అక్బర్. అంటే ఈయన భారతదేశంలో రాబర్ట్ క్లైవ్తో రాజ్య స్థాపనకు మూలమైన యుద్ధాలు అవి జరిగితే రాజ్య విస్తరణకు సంబంధించినటువంటి అనేక అంశాలు, సైన్య సహకార పద్ధతి కావచ్చు, దుష్పరిపాలన నెపం కావచ్చు, లేకపోతే యుద్ధాలు కావచ్చు, ఇలాంటి పేరుతో రాజ్య విస్తరణ చేయడంలో సఫలీకృతుడయ్యాడు గవర్నర్ జనరల్గా వెల్లెస్లీ. ఈ విధంగా వెల్లెస్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఇచ్చాము. ఇంకా ఈ వెల్లెస్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా ఎక్కువ కావాలన్నట్లయితే మీకు ఇంకా సపరేట్గా మెసేజ్ పెడితే మేము ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అలానే ఈ క్లాస్ మీకు అందరికీ నచ్చినట్లయితే ఈ క్లాస్ సంబంధించిన లింక్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేస్తూ లైక్ ఇవ్వండి. అలానే ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ ఆ సజెషన్స్ మాకు ఇచ్చినట్లయితే ఆ సజెషన్స్ కూడా మేము తప్పనిసరిగా ఫాలో అవుతాం. అందరికీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.